ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కార్తీక మాసం అంటే పుణ్యమాసం. ప్రతిరోజు దేవతారాధన, దీపారాధన, దానం, వ్రతాలు చేయటం వల్ల పాపాలు పోతాయని శాస్త్రం చెబుతుంది. ఇందులో కూడా ఒక రోజు ఉంది, క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజు విష్ణుమూర్తి భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏమిటి అంటే దీనినే కొత్త గలుచుకోవడం అని కూడా అంటారు. కొత్త పంటని ఇంటికి తీసుకురావడం, దాన్ని తినడం, దాన్ని కూడా క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరం నుంచి లక్నారాయణ రూపంలో ప్రబుద్ధుడయ్యాడని విశ్వాసం ఉంది. వాటికి ముందున్న ఏకాదశి ఉపవాసం తరువాత ద్వాదశి రోజున విష్ణువును ఆరాధించడం వల్ల ఆ ఉపవాసం పూర్ణ ఫలితం లభిస్తుంది. ఆ రోజు చేసే ముఖ్యమైన పూజలేంటో తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో గోమయం లేదా గంగాజలం జల్లి పవిత్రం చేసుకోవాలి. ఆ శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీనారాయణ స్వామి చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలంటే ఎంతో ప్రీతికరం కనుక తులసి దళాలు, పాలు, చక్కెర, తేనె, గంధం, పుష్పాలతో నైవేద్యం స్వామివారికి సమర్పించాలి. ఓం నారాయణాయ నమః మంత్రం లేదా విష్ణు సహస్రనామం పఠించాలి. మధ్యాహ్న సమయంలో అన్నదానం లేదా దాన ధర్మం చేయటం అత్యంత పుణ్యకరమైనది. ఆ రోజు చేయకూడనివి పాపపరమైన మాటలు మాట్లాడకూడదు. కోపం, ద్వేషం, తిట్టడం వీటిని పూర్తిగా మానుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం అస్సలు తీసుకోరాదు. ఎవరిని అవమానించకూడదు, ఎందుకంటే ఇది విష్ణువుని నిద్ర లేవడం నా రోజు. సాయంత్రం దీపారాధన. సాయంత్రం వేళలో తులసి వనం వద్ద లేదా ఇంటి ముందు 11 దీపాలు వెలిగించాలి. తులసి చుట్టూ శ్రీమన్నారాయణ అనే నామం జపిస్తూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ సమయంలో లక్ష్మీదేవి, నారాయణుడు భక్తుల ఇళ్లలో క్షీరసాగరంలా శాంతి నింపుతారంట. ఆ రోజు దానం చేయవలసినవి పాలు, పాయసం, తేనె, చక్కెర దానం చేస్తే క్షీరాబ్ది పుణ్యం లభిస్తుంది. బ్రాహ్మణులు లేదా భక్తుల పాల పాయసం ప్రసాదం ఇవ్వడం చాలా శుభం. తులసి దళం లేదా తులసి చెట్టుకి నీరు పోసి పూజించటం తప్పనిసరి. క్షీరాబ్ది ద్వాదశి ఫలితం ఈరోజు పూజ చేసిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని, కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి నిండుతాయి. కనుక క్షీరాబ్ది ద్వాదశి రోజు కొత్త పంటని ఇంటికి తీసుకువచ్చి దాన్ని పాయసంగా వండి దేవునికి నైవేద్యం పెట్టి తర్వాత మనం తినాలి.